ఇస్రో మరియు నాసా వాళ్ళు కలిసి మ్యాక్సిమం మిషన్ 4 అనే ఒక ప్రోగ్రాం చేపట్టారు. ఇందులో భాగంగా భారతదేశంలో అంటే ఇస్రో గగన్యాన్ ప్రోగ్రాం చేపట్టి దాని కొరకు 4 వ్యోమగాములను సెలెక్ట్ చేశారని చెప్పి మనము ఇస్రో కంటెంట్ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ 4 వ్యోమగాములలో 2 వ్యోమగాములను నాసా మరియు ఇస్రో వాళ్ళు సెలెక్ట్ చేసి అమెరికాలోని నాసా కేంద్రంలో వాళ్ళకు వ్యోమగాముల శిక్షణ ఇచ్చారు. దీని యొక్క ఈ మిషన్ యొక్క మ్యాక్సిమం మిషన్ 4 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ సెలెక్ట్ చేయబడ్డటువంటి కెప్టెన్ శుభాంశు శుక్లా, తర్వాత అతని బ్యాకప్గా సెలెక్ట్ చేయబడ్డ మరొక వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్, వీళ్ళిద్దరికీ నాసా కేంద్రం లోపల వ్యోమగాముల మీద శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ దేని కొరకు అంటే వాళ్ళను మొట్టమొదలు భూమి నుండి అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆ ఇద్దరిలలో ఎవరినో ఒకరిని పంపించి అక్కడ వాళ్ళకు కొన్నాళ్ళ పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానికి పెట్టినటువంటి పేరే మ్యాక్సిమం మిషన్ 4 అని చెప్పి పేరు పెట్టారు. అందులో భాగంగా పంపించబడేటువంటి వ్యోమగామి పేరు కెప్టెన్ శుభాంశు శుక్లా. ఒకవేళ ఆ ప్రయోగం జరిగే సమయానికి శుభాంశు శుక్లా గారికి ఏదైనా కారణం వల్ల వీలు కాకపోతే అతనికి బదులుగా పంపించడానికి ముందు జాగ్రత్తగా బ్యాకప్ మ్యాన్గా మరొక వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ గారికి కూడా సెలెక్ట్ చేసి అతనికి కూడా ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. కాబట్టి ఈ మ్యాక్సిమం మిషన్ 4లో కెప్టెన్ శుభాంశు శుక్లా గారు వెళ్తారు. ఒకవేళ ఆయన వెళ్ళలేని పరిస్థితి ఒకవేళ ఉంటే అతని బదులుగా ఈ ప్రశాంత్ బాలకృష్ణన్ గారిని పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మ్యాక్సిమం మిషన్లో భాగంగా మన భారతీయ వ్యోమగాములను నాసా వాళ్ళు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించి అక్కడ తొలి విడతగా వాళ్ళకు కావలసినటువంటి కొంత ప్రాథమిక శిక్షణను అందించడం అనేది జరుగుతుంది.